జనరల్ నాలెడ్జ్ ప్రాక్టీస్ బిట్స్. మొదటి ప్రశ్న, ఈ క్రింది వాటిలో కృష్ణానది యొక్క ఉపనది కానిది ఏది? ఈ క్రింది వాటిలో కృష్ణానది యొక్క ఉపనది కానిది శబరి. కృష్ణానది యొక్క ఉపనది కాదన్నమాట, శబరి. తుంగభద్ర, భీమ, కోయన అనేవి కృష్ణానది యొక్క ఉపనదులు. శబరి అనేది గోదావరి యొక్క ఉపనది. తర్వాత ప్రశ్న, భక్తి ఉద్యమాన్ని ప్రారంభించిన వారు క్రింది వానిలో? భక్తి ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? ఆది శంకరాచార్యులు ప్రారంభించారు భక్తి ఉద్యమాన్ని. తర్వాత ప్రశ్న, గొనడోట్రోపిన్ హార్మోన్ విడుదల చేయు గ్రంథి? గొనడోట్రోపిన్ హార్మోన్ విడుదల చేయు గ్రంథి అది క్రింది వానిలో? పియోస గ్రంథి. పియోస గ్రంథి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో పరన్నజీవి మొక్కను గుర్తించండి. పరన్నజీవి మొక్క కస్కూటా. తర్వాత ప్రశ్న, లోతాల్ నౌకాశ్రయం ఈ సముద్రం ఒడ్డున ఉన్నది. లోతాల్ నౌకాశ్రయం అనేది అరేబియా సముద్రం వద్ద, అరేబియా సముద్రం ఒడ్డున ఉందన్నమాట లోతాల్ నౌకాశ్రయం అనేది. తర్వాత ప్రశ్న, హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఎవరు క్రింది వానిలో? హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఎవరంటే బూర్గుల రామకృష్ణారావు. బూర్గుల రామకృష్ణారావు. తర్వాత ప్రశ్న, శస్త్రచికిత్సకు సంబంధించిన ప్రాచీన గ్రంథం. శస్త్రచికిత్సకు సంబంధించిన ప్రాచీన గ్రంథం క్రింది వానిలో? సుశ్రుత సంహిత అనేది ప్రాచీన గ్రంథం శస్త్రచికిత్సకు సంబంధించి. ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసే బలాన్ని ఏమంటారు? ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసే బలాన్ని ఏమంటారు? పీడనము అంటారు. ఇంపార్టెంట్, పీడనం. తర్వాత ప్రశ్న, కీటకాలలో శ్వాసంగాలు. కీటకాలలో శ్వాసంగాలు వాయునాళాలు. కీటకాలలో శ్వాసంగాలు అనేవి. తర్వాత ప్రశ్న, రైత్వారీ పద్ధతిని అభివృద్ధి పరిచిన వారు క్రింది వానిలో? రైత్వారీ పద్ధతిని అభివృద్ధి పరిచింది ఎవరు? థామస్ మన్రో. తర్వాత ప్రశ్న, అష్టదిగ్గజ కవుల్లో లేనివారు క్రింది వానిలో? అష్టదిగ్గజ కవుల్లో లేనివారు ఎవరు? వల్లభరాయి లేరు, వినుకొండ వల్లభరాయుడు. వీళ్ళని కూడా ఉన్నారు. దోర్జటి, పింగళ సూరణ, నందితేమన అష్టదిగ్గజాలకు సంబంధించిన వారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి సంబంధించిన వారు. తర్వాత ప్రశ్న, పూర్తిగా పశ్చిమార్ధగోళంలో ఉన్న ఖండం ఏది అడిగారు? పూర్తిగా పశ్చిమార్ధగోళంలో ఉన్న ఖండం ఏదంటే దక్షిణ అమెరికా ఖండం. తర్వాత ప్రశ్న, విజయనగర రాజ్యకాలంలో విషవాయువులను గుర్తించడానికి వీటిని ఉపయోగించేవారు? విజయనగర రాజ్యకాలంలో విషవాయువులను గుర్తించడానికి వీటిని ఉపయోగించేవారు క్రింది వానిలో? కానరీ పక్షులను ఉపయోగించేవారు. తర్వాత ప్రశ్న, తులు వంశానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తకం 1509 నుంచి క్రీస్తకం 1509లో ఆగస్టు 8న విజయనగర సింహాసనం అధిష్ఠించాడని తెలిపే శాసనం హంపి శాసనం తెలియజేస్తుంది. తులు వంశానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తకం 1509 ఆగస్టు 8న విజయనగర సింహాసనం అధిష్ఠించాడని తెలిపే శాసనం ఏదంటే హంపి శాసనం తెలియజేస్తుంది. తర్వాత ప్రశ్న, ఇంధనాల కిలోరిఫిక్ విలువ ఆధారంగా ఉత్తమ ఇంధనం క్రింది వానిలో? హైడ్రోజన్. తర్వాత ప్రశ్న, ఈ స్వాతంత్ర సమరయోధుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు ఎవరు అడిగారు? ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు. వీళ్ళని కూడా అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన వారే. దిగ్గుల గోపాలకృష్ణయ్య, గాడిచెర్ల హర్షరత్నరావు, కొండా వెంకటప్పయ్య గారు. తర్వాత ప్రశ్న, స్వపరాగ సంపర్కం ఎందులో జరుగును? బఠానీలో జరుగుతుంది స్వపరాగ సంపర్కం అనేది. తర్వాత ప్రశ్న, గస్టేటరీ గ్రాహకాలు దీనిని గుర్తిస్తాయి?
గస్టేటరీ గ్రాహకాలు అనేవి దీనిని గుర్తిస్తాయి. క్రింది వానిలో రుచిని గుర్తిస్తాయి. ఇవి రుచిని. సరైన ప్రశ్న. కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం బ్రెజిల్. సరైన ప్రశ్న. సిక్కుల గురువైన గురు తేజ్ బహదూర్ ఈ మొఘల్ చక్రవర్తికి సమకాలీనుడు. ఔరంగజేబుకి సమకాలీనుడు. సరైన ప్రశ్న. కాబా భవనం అనేది వీరికి సంబంధించింది. క్రింది వానిలో కాబా భవనము అనేది ముస్లింలకు సంబంధించింది భవనం. ముస్లింలకి. సరైన ప్రశ్న. గోధుమలో కుంకుమ తెగులను కలిగించేది శిలీంధ్రం. శిలీంధ్రం వల్ల వస్తుంది గోధుమలో కుంకుమ తెగులు అనేది. సరైన ప్రశ్న. కప్పలలో రూప విక్రయాన్ని నియంత్రించేది థైరాక్సిన్. సరైన ప్రశ్న. కృత్రిమ పట్టు తయారీకి వినియోగించే పదార్థం. కృత్రిమ పట్టు తయారీకి వినియోగించే పదార్థం ఏది? కలప గుజ్జు ఉపయోగిస్తారు. సరైన ప్రశ్న. లావాపేట భూములు క్రింది నేలలకు ప్రసిద్ధి చెందాయి. లావాపేట భూములు అనేవి నల్లరేగడి నేలలకు ప్రసిద్ధి. లావాపేట భూములు అనేవి. సరైన ప్రశ్న. పత్తి పంట సాగుకు అనుకూలమైన నేల క్రింది వానిలో నల్లరేగడి నేల అనుకూలమైన. ఈ క్రింది వానిలో ఇనుపు ధాతువు కానిది మాలాకైట్ అనేది ఇనుపు ధాతువు కాదనమాట. ఇది నీళ్ళని కూడా ఇనుపు ధాతువులే. సిడిరైటు, మాగ్మాటైటు, హెమటైట్ అనేవి. ఇవి కొన్ని మొత్తం ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.